సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే అప్కమింగ్ మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం అయితే క్లారిటీగా మాట్లాడుకోబోతున్నాం. మెయిన్గా వచ్చేసరికి గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు మనకి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అండ్ అలాగే దాంతోపాటు దేవరాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ అయితే రాబోతుంది అనమాట. ఇంకా మనకి పుష్ప 2కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మీకు అయితే కవర్ చేయబోతున్నాను. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా మనకి ఈ వీక్లో మనకి థియేటర్స్లో అండ్ అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే పారిజాత పర్వం. ఈ మూవీ మనకి ఈ మంత్ 19th నుంచి థియేటర్స్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు మార్కెట్ మహాలక్ష్మి ఈ మూవీ కూడా మనకి ఈ మంత్ 19th నుంచి రిలీజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఓటీటీ మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రామ అయోధ్య ఈ మూవీ మనకి ఈ మంత్ 17th నుంచి ఆహాలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మనకి సైరన్ మూవీ ఈ మూవీ మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ మంత్ 19th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది 5 లాంగ్వేజ్లో. అండ్ అలాగే ఆర్టికల్ 370 ఇది మనకి ఈ మంత్ 19th నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అయితే కానుంది. ఇంకా మనకి మై డియర్ దొంగ ఇది వచ్చేసరికి ఆహాలో ఈ మంత్ 19th నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో ఇవన్నమాట మనకి ఈ వీక్లో రిలీజ్ అయ్యే థియేటర్ అండ్ అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అనేవి. ఇక కీ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జ గారు కొత్త మూవీతో అయితే రాబోతున్నారనమాట. అదే మనకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్తో అండ్ అలాగే దాంతోపాటు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో మనకి ఒక మూవీ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది April 18th మనకి ఆ టైటిల్ అనేది రివీల్ చేస్తారనమాట. అంటే ఆ మూవీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, బట్ మనకి ఆ మూవీకి సంబంధించిన టైటిల్ అనేది ఇంకా రివీల్ అయితే చేయలేదన్నమాట. April 18th ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. అండ్ అలాగే ఇద్దరు స్టార్ హీరోస్ మూవీస్ అనేవి ఒకే మంత్లో మనం చూడబోతున్నాం అనమాట. అదే మనకి విజయ్ తలపతి గారిది ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇది మనకి September 5th నుంచి మనకి థియేటర్స్లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఇది మనకి అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా యూట్యూబ్లో ప్రెజెంట్ అయితే అవైలబుల్. దాంతోపాటు మనకి ఎప్పుడో కన్ఫర్మ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ ఇది మనకి September 27th నుంచి థియేటర్స్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోస్ మూవీస్ అనేవి ఒకే మంత్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే మనకి విజయ్ తలపతి గారిది మంత్ స్టార్టింగ్లో ఉంటుంది అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారిది మంత్ ఎండింగ్లో అయితే ఉంటుంది అనమాట. మరి చూద్దాం మరి ఈ మూవీస్ అనేవి ఎలా రన్ అవుతాయి ఏంటనేది. మనకి ఆగస్ట్ నుంచి సినిమాల పండుగనే చెప్పుకో, ఎందుకంటే August 15th మనకి ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. పుష్ప 2 అనేది మనకి August 15th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు విజయ్ తలపతి గారిది September 5th మనకి రిలీజ్ అవుతుంది అనమాట. అంటే దీనికి 20 days గ్యాప్ అయితే ఉందన్నమాట. మళ్ళీ 20 days గ్యాప్ అయితే పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ అయితే మనకి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు మనకి రీసెంట్గా కన్ఫర్మ్ అయిపోయిన మూవీ వచ్చేసరికి రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీ మనకి ఇంకా డేట్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ మనకి September month ఆర్ October monthలో ఈ మూవీ అనేది థియేటర్స్లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్టు మూవీ వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మరి September month అయితే మాత్రం ముగ్గురు స్టార్ హీరోస్ని ఒకే మంత్లో చూడబోతున్నాం అనమాట థియేటర్స్లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పుష్ప 2కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ అని చెప్పాను కదా, అదేంటంటే మనకి ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ మన అందరికీ తెలిసిందే. 300 crores నుంచి 400 crores వరకు ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. మరి ఇందులో షాక్ అయ్యే విషయం ఏంటంటే మనకి ఇందులో ఒక 6-minute సీన్కి 60 crores బడ్జెట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. మరి అది ఏ సీన్ అనేది మనకి ఇంకా తెలియదు. అంటే టీజర్లో రిలీజ్ చేసిన సీనా లేకపోతే వేరే సీన్ అనేది మనం థియేటర్స్లో చూసిన తర్వాత మనకైతే తెలుస్తుంది అనమాట. మరి ఆ 6-minute సీన్ మాత్రం గూస్ బంప్స్ అనేసి అయితే చెప్తున్నారు మూవీ మేకర్స్. మరి ఆ సీన్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు దేవరా మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందని చెప్పాను కదా, అదేంటంటే మనకి దేవరా నుంచి ఒక ఫస్ట్ సాంగ్ అయితే రాబోతుంది. అది ఎప్పుడంటే May 20 మనకి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనకి యూట్యూబ్లో రిలీజ్ చేయబోతున్నారు అనమాట. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ సందీప్ రెడ్డి వంగ ఇంకా మనకి ప్రభాస్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి స్పిరిట్ మూవీ. ఈ మూవీకి సంబంధించి 60% స్టోరీ అనేది ఆల్రెడీ వంగ గారు అయితే రాశారనేసి అయితే చెప్తున్నారు. అంటే ఈ మూవీకి సంబంధించిన 60% అయితే ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 40% రాయాల్సి ఉందనేసి అయితే వంగ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మరి ఈ మూవీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు ఏంటనే చూసుకున్నట్లయితే మనకి ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ మూవీ అనేది September నుంచి షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తారంట. మరి ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ చేసే ప్లాన్ మాత్రం 2025 సెకండ్ హాఫ్లో మనకి రిలీజ్ చేస్తామనేసి అయితే చెప్తున్నారు. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కానీ నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.